హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు వీడియోలో మనం రివ్యూ చేయబోయే కార్ వచ్చేసి హ్యుండాయ్ సెకండ్ జనరేషన్ క్రెటా. ప్రస్తుతం మీరు చూస్తున్న సెకండ్ జనరేషన్ క్రెటా వచ్చేసి 2020లో లాంచ్ చేశారు. అండ్ 2021లో కూడా ఇదే మోడల్ మనకి మార్కెట్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ చూసుకుంటే ఇది ఈఎక్స్, ఇది వచ్చేసి బేస్ వేరియంట్ ఈ తర్వాత వస్తుంది. సో బేసిక్గా టోటల్ వేరియంట్స్ అని చూసుకుంటే మనకు వచ్చేసి 5 వేరియంట్స్ వస్తాయి. సో బేస్ వేరియంట్ వచ్చేసి ఈ, అండ్ నెక్స్ట్ వేరియంట్ ఈఎక్స్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో, ఫాలోడ్ బై ఎస్ఎక్స్ ఆప్షన్. ఇక్కడ ఎస్ఎక్స్ ఆప్షన్ వచ్చేసి టాప్ వేరియంట్ అనమాట. ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ క్రెటా వచ్చేసి డీజిల్ మోడల్. సో ఇట్ ఈస్ పవర్డ్ బై 4-cylinder 1.5 లీటర్ CRDI ఆర్ డీజిల్ ఇంజిన్. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 113 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 250 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే ఈ డీజిల్ ఇంజిన్ బోత్ మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్లో అవైలబుల్గా అయితే ఉంది. మనకి పెట్రోల్లో కూడా క్రెటా అవైలబుల్గా అయితే ఉంది. సో పెట్రోల్ మోడల్స్కి వస్తే మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి 138 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ టార్క్ ఫిగర్ వచ్చేసి మనకి 242 Nm వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఈ టర్బో GDI పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఓన్లీ 7-speed డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు సెకండ్ పెట్రోల్ ఇంజిన్ చూసుకుంటే మనకు వచ్చేసి 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 113 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ టార్క్ వచ్చేసి 145 Nm వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఈ సెకండ్ MPI పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-speed IVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న క్రెటా వచ్చేసి మల్బరీ రెడ్ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకి వచ్చేసి సిల్వర్ ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్, బ్లాక్ అండ్ గ్రే. డిజైన్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్టీరియర్స్ చూసుకుంటే ఈ సెకండ్ జనరేషన్ క్రెటాలో మనకి ఫ్రంట్ వచ్చేసి హ్యుండాయ్ సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్ వస్తుంది ఫ్రంట్. ఈ గ్రిల్ అవుట్లైనింగ్ చూస్తే మనకి సిల్వర్ ఫినిష్లో వచ్చింది. అదే టాప్ మోడల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి క్రోమ్ గ్రిల్ అన్నది వస్తుంది. కింద స్కిడ్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు, మనకి డార్క్ సిల్వర్ ఫినిష్ వచ్చింది. సో మనకి ప్రీవియస్ క్రెటాకి ఈ క్రెటాకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ లైట్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి స్ప్లిట్ DRLs వస్తాయి. దాంతోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. అదే టాప్ మోడల్లో కనుక చూసుకుంటే మనకి వచ్చేసి ట్రయోబీమ్ LED హెడ్ లైట్స్ వస్తాయి. టర్న్ ఇండికేటర్స్ కింద లో బంపర్స్లో చూడొచ్చు. బానెట్ మీద చూసుకుంటే మనకి స్ట్రాంగ్ క్రీజెస్ లేదా లైన్స్ అన్నవి ఉన్నాయి. ప్రీవియస్ క్రెటాతో కంపేర్ చేసుకుంటే డైమెన్షన్స్ అనేవి మార్జినలీ లార్జ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ మనకి ఫ్రంట్ ఎండ్ అన్నది కంప్లీట్ చంకీ అండ్ స్క్వేర్ షేప్లో అయితే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనకి ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ SUV లుక్ అయితే ఉంది. టైర్స్కి వస్తే ఇవి వచ్చేసి 205/65 సెక్షన్ R16s వస్తాయి. దాంతోపాటు మనకి స్టీల్ వీల్స్ వస్తాయి. టాప్ వేరియంట్స్లో చూసుకుంటే మనకి 17-inch వీల్స్ విత్ ఎలాయ్స్ వస్తాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. టాప్ మోడల్స్లో మనకి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సైడ్ బాడీ క్లాడింగ్స్ మీద చూడొచ్చు మనకి సిల్వర్ సైడ్ స్కర్ట్స్ వస్తాయి. సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి కపుల్ టార్జన్ బీమ్ విత్ యాక్సిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రియర్ సెక్షన్ చూసుకుంటే మనకి అగైన్ మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే ఉంది. సో మనకి ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా చంకియర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా కర్వ్స్ అయితే ఉన్నాయి. మనకి కొత్త సెట్ ఆఫ్ లైట్స్ అండ్ టెయిల్ గేట్ వస్తుంది. కింద లో బంపర్స్లో చూసుకుంటే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ లాగా రియర్ కూడా మనకి డార్క్ సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. దాంతోపాటు రియర్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్ ఇవ్వడం జరిగింది. క్లోజ్గా చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ చూసామో అదే విధంగా టెయిల్ ల్యాంప్స్ కూడా మనకి స్ప్లిట్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి రెగ్యులర్ టెయిల్ ల్యాంప్స్. టాప్ వేరియంట్స్లో మనకి LED టెయిల్ లైట్స్ అయితే వస్తాయి. టెయిల్ గేట్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ ట్రిమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ ఇన్సర్ట్లోనే మనకి స్టాప్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద హుండాయ్ ఎంబ్లెమ్ అండ్ క్రెటా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. దానిపైన చూసుకుంటే మనకి రియర్ విండో వస్తుంది. ఈ క్రెటా EX వేరియంట్ కాబట్టి మనకి రియర్ విండో మీద డీఫాగర్ అండ్ వైపర్ ప్రొవైడ్ చేయలేదు. బట్ టాప్ మోడల్స్లో అవి ఉంటాయి. పైన చూసుకుంటే రూఫ్ స్పాయిలర్ ఉంది, దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటెనా. ఆల్రెడీ ఇప్పుడు టెయిల్ గేట్ ఓపెన్ చేసి మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాం. ఈ సెకండ్ జనరేషన్ క్రెటాలో మనకి బూట్ స్పేస్ వచ్చేసి 433 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ ది ఈదర్ సైడ్స్ అటు ఇటు సమ్ స్టోరేజ్ స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హుక్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రంక్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బూట్ లిఫ్ట్ అన్నది ఏమీ లేదు, మనకి ఫ్లోర్ అంతా ఫ్లాట్గా అయితే ఉంది. సో లగేజ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అయితే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్పేర్ వీల్ ప్రొఫైల్ వచ్చేసి 205/65 సెక్షన్ R16s వస్తాయి, విచ్ ఇస్ స్టాండర్డ్. అంటే అన్ని వేరియంట్స్కి ఇదే స్టాండర్డ్ స్పేర్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ సిల్వర్ ట్రిమ్ లేదా ఇన్సర్ట్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి C పిల్లర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రంట్ డోర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇది వచ్చేసి మనకి లుక్స్ కోసం పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి వింగ్ మిర్రర్స్ ఉన్నాయి, దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి.
డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి, వైల్ మనకి టాప్ వేరియంట్స్లో వచ్చేసి క్రోమ్ హ్యాండిల్ బార్స్ వస్తాయి. అలాగే దాంతోపాటు కీలెస్ ఎంట్రీ అండ్ గో కూడా వస్తుంది టాప్ మోడల్స్లో. డోర్స్ మీద చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్ అయితే వచ్చింది. కింద వచ్చేసి పెద్ద డోర్ పాకెట్స్ అయితే ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అండ్ దాంతోపాటు స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని పక్కన వచ్చేసి స్పీకర్ ఉంది. ఇక్కడ పైన డ్రైవర్ సైడ్ ఆర్మ్ రెస్ట్ మీద చూసుకుంటే ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్. డోర్ ఓపెనర్స్ వచ్చేసి బ్లాక్ ఫినిష్ వచ్చింది. కింద రబ్బరైజ్ డోర్స్ వస్తాయి. కింద పెడల్స్ చూడొచ్చు, దాని పక్కనేమో మనకి బానెట్ లీవర్ ఉంది. ఫ్యూయల్ లీవర్ అయితే మనకి ఆ డ్రైవర్ సైడ్ సీట్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సీట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సీట్ చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. మీరు యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్స్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి స్టార్టింగ్ వేరియంట్స్లో. టాప్ వేరియంట్స్లో వచ్చేసి మనకి లెదర్ సీట్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డ్రైవర్ సీట్. ఈ సెకండ్ జనరేషన్ క్రెటాలో మనకి స్టీరింగ్ వీల్ కూడా మారుతుంది. ఇది వచ్చేసి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, దాంతోపాటు మనకి సాటిన్ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి స్టీరింగ్ వీల్ మీద. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి గేజ్ క్లస్టర్ లేదా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఉంది. లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి చిన్న టెంపరేచర్ గేజ్ అవ్వడం జరిగింది, ఫాలోడ్ బై టాకోమీటర్ లేదా రెవ్ మీటర్. సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది అండ్ కార్నర్లో ఏమో మనకి ఫ్యూయల్ గేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్ స్క్రీన్ లేదా ఎంఐడిలో చూసుకుంటే మనకి టెంపరేచర్ చూపిస్తుంది, కిలోమీటర్స్ రన్ చూపిస్తుంది. ప్రస్తుతం ఇది షిప్పింగ్ మోడ్లో ఉంది, బట్ మీకు బేసిక్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. స్టీరింగ్ వీల్ వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ వైపర్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్. స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్కి ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో ఉన్న ఎంఐడిని టాగల్ చేయడానికి స్విచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెంటర్ డాష్కి వస్తే ఫస్ట్ మనకు వచ్చేసి 2 ఎయిర్ కాన్ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి హారిజాంటల్ షేప్లో అయితే ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్. టాప్ మోడల్లో మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, రేడియో, యూఎస్బీ, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సౌండ్ సెట్టింగ్స్, డివైస్ కనెక్షన్స్ ఉన్నాయి, వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి, డిస్ప్లే ఉంది, జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ టచ్ స్క్రీన్ చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది, ల్యాగ్ అన్నది ఏమీ ఉండదు. ఈ స్క్రీన్తో పాటు సైడ్ బటన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవి వచ్చేసి ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నాబ్స్ ఇచ్చారు రేడియోకి అండ్ వాల్యూమ్కి. నెక్స్ట్ దాని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జనరల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. ఒకవేళ మీరు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కావాలంటే మీరు టాప్ వేరియంట్స్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. పైన మనకి హజార్డ్ స్విచ్ ఉన్నాయి. రైట్ సైడ్ నాబ్ వచ్చేసి మనకి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కోసం, సెంటర్ నాబ్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఏసీ ఫంక్షన్స్ కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ ఉంది, యూఎస్బీ పోర్ట్ ఉంది, దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఫోన్ లేదా కీస్ లేదా వాలెట్ పెట్టుకుంటే స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు సెంటర్ కాన్సోల్లో చూసుకుంటే ఇక్కడ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అదే ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి 6-speed గేర్ షిఫ్ట్ అయితే వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే 2 cup holders అయితే ఉన్నాయి. ఇక్కడేమో హ్యాండ్ బ్రేక్, దాన్ని ఫాలో అవుతూ ఆర్మ్ రెస్ట్. ఇది వచ్చేసి లెదర్ ఫినిష్ వచ్చింది అండ్ స్పేస్ కూడా డీసెంట్గా అయితే ఉంది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. పైకి వచ్చేస్తే ఇక్కడ IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. టాప్ మోడల్స్లో మనకి ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ వస్తుంది. ఇక్కడేమో సన్వైజర్. ఇంటీరియర్ లైట్స్ చూసుకుంటే పైన మనకి రీడింగ్ లైట్స్ వస్తాయి, బోత్ ఫర్ ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్ యాజ్ వెల్. దాంతోపాటు మనకి సన్ గ్లాస్ హోల్డర్. ఆల్రెడీ ఫ్రంట్ అంతా కవర్ చేసాం. ఇప్పుడు మనం రియర్ సీట్స్ చెక్ చేద్దాం. ఇక్కడ డోర్స్ అయితే వైడ్గా ఓపెన్ అయ్యాయి. కింద డోర్స్లో చూసుకోవచ్చు డోర్ పాకెట్స్ వాటర్ బాటిల్స్కి. పైన ఏమో మనకి పవర్ విండో స్విచ్. సో నేను ఇక్కడ రియర్ సీట్స్లో అయితే కూర్చున్నాను. నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. దాంతోపాటు హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. సెంటర్లో మనకి రియర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు చిన్న ప్రొవిజన్ లేదా స్పేస్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ ఫోన్ అయితే ప్లేస్ చేయొచ్చు. విండోస్ అయితే బాక్సీగా పెద్దగా అయితే ఉన్నాయి. సో అవుట్ సైడ్ విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. రియర్ ప్యాసింజర్స్ కోసం మనకి పైన రీడింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మనకి స్పేషియస్గా అయితే ఉంది క్యాబిన్ అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉంది. టాప్ మోడల్స్లో మనకి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. సో ఒకవేళ మీరు సన్ రూఫ్ వేరియంట్ కానీ ప్రిఫర్ చేస్తే మీకు అప్పుడు క్యాబిన్లో లైట్ ఎంట్రీ ఇంకా స్పేషియస్గా అండ్ రూమీగా ఉంటుంది. మిగతా డ్రైవ్ రివ్యూస్ ప్రకారం చూసుకుంటే ఈ క్రెటాలో మనకి సస్పెన్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఉంటుంది. ఇలా సస్పెన్షన్ సాఫ్ట్వేర్ సైడ్ ఉండడం వల్ల మనకి రఫ్ ప్యాచెస్ కానీ, స్పీడ్ బంప్స్ కానీ,
లేదా పాట్ హోల్స్ మీద కానీ మనకి రైడ్ అనేది సాఫ్ట్ గా లేదా మనకి క్యాబిన్ లోకి వచ్చే ఇంపాక్ట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ క్రెటాకి వచ్చేసి 190 మిల్లీమీటర్స్ లేదా 19 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు, విచ్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ రోడ్ కండిషన్స్. మన రోడ్ కండిషన్స్కి అయితే సరిపోతుంది. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఈ వేరియంట్ లో మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్స్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అండ్ ఇమ్మొబిలైజర్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే డీజిల్ బేస్ మోడల్ ఈ వచ్చేసి 12,34,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. దాని నెక్స్ట్ వేరియంట్ ఈఎక్స్ డీజిల్ ఏదైతే నేను ఇప్పుడు రివ్యూ చేస్తానో 14 lakhs ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. టాప్ మోడల్ డీజిల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ చూసుకుంటే 20,85,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే పెట్రోల్ వేరియంట్స్ లో బేస్ మోడల్ చూసుకుంటే 11,67,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ పెట్రోల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టర్బో వచ్చేసి 20,91,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఆన్ రోడ్ ప్రైసెస్ అన్ని వేరీ అవ్వచ్చు ఓవర్ టైమ్ అండ్ మీరున్న లొకేషన్ బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఫర్ ది ఎగ్జాక్ట్ ప్రైసెస్ ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ నియరెస్ట్ షోరూమ్స్. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా ఉంటే హ్యూండై కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా మీరు రామటాకీస్ లో ఉన్న లక్ష్మీ హ్యూండైని విజిట్ చేయొచ్చు. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్ అండ్ బైక్ రివ్యూస్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.